సికింద్రాబాద్ లో కేవలం 110 రూపాయల కోసం జరిగిన దారుణ హత్య కేసును లాలాగూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ రక్షితా కృష్ణమూర్తి వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాల్హఘాట్ జిల్లా కిమాపూర్ తహసీల్ కు చెందిన ప్రకాష్ దేశ్ముఖ్ ను 2 డెలివరీ బాయ్లు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు దాబి వినోద్, మక్కల మోహన్ గా పోలీసులు తెలిపారు. హత్య అనంతరం బాధితుడి మొబైల్ ఫోన్ అపహరించినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్ద నుంచి దొంగలించిన మొబైల్ ఫోన్ తో పాటు నేరానికి ఉపయోగించిన ఎలక్ట్రిక్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 2026 అండర్ సెక్షన్స్ ఆఫ్ మర్డర్ లో పెట్టి ఈ కేసు నమోదు చేశాము. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ మనకి ఇద్దరు అక్యూజ్డ్ దాబే వినోద్ అండ్ మక్కల మోహన్ ఇద్దరు డెలివరీ పని చేస్తున్నారు. ఒకరేమో గ్రాసరీస్ డెలివరీ చేసి బతుకుతున్నారు. ఇంకొకరు స్విగ్గీ డెలివరీ బాయ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక పర్సన్ని జయప్రకాష్ దేశ్ముఖ్ 38 years బాలాఘాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తిని 3rd నాడు మనకి బాడీ దొరికింది. సో వీళ్ళని ఈరోజు ఎర్లీ అవర్స్లో మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే పట్టుకున్నాము. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి ఒక డిసీస్డ్ది మొబైల్ ఫోన్, అంటే చనిపోయే వ్యక్తి నుంచి ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నారు. ప్లస్ ఈ ఒఫెన్స్కి యూజ్ చేసిన ఒక బైక్ కూడా వాళ్ళ నుంచి మేము సీజ్ చేసాము. మీకు అందరికీ తెలుసు ఈ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. మనకి 3rd నాడు ఎర్లీ అవర్స్లో ఒక అన్నోన్ డెడ్ బాడీ కనపడింది ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర, తుకారాం గేట్ దగ్గర. అండ్ మనకి ఒక డయల్ 100 కాల్ వస్తే పోలీస్ సిబ్బంది అక్కడ ఇమ్మీడియట్లీ, లాలాగూడ పోలీస్ వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్లీ వెళ్ళారు. అప్పటికి చూస్తే ఒకటి డెడ్ బాడీ ఉంది అండ్ వయసు ఒక 25 to 30 years మధ్యంలో ఉన్న వ్యక్తి ఉన్నారు అక్కడ. అండ్ బ్లడ్లో వాళ్ళు పడున్నారు. అండ్ వాళ్ళ పక్కనే ఒక రెండు స్టోన్స్, పెద్ద స్టోన్స్లో ఆ స్టోన్స్ మీద కూడా బ్లడ్ స్టెయిన్స్. ఫ్యానీ ప్యాక్ లాగా ఒకటి బ్యాగ్ వేసుకుంటారు కదా, అదిలో ఫోను డబ్బులు అన్నీ పెట్టుకుంటారు. ఆ బ్యాగ్ ఒకటి దొరికింది. బట్ ఆ బ్యాగ్లో మనకి ఏది డాక్యుమెంట్స్ లేదంటే ఏమీ దొరకలేదు. సో ఇవి 2 ఐటమ్స్ అక్కడ మనకి దొరికింది. ఇమీడియట్లీ వాళ్ళ మీద కొన్ని హెడ్ ఇంజురీస్ ఉన్నాయి, షార్ప్ డీప్ ఇంజురీస్ ఉన్నాయి. అండ్ మేము ఎగ్జామిన్ చేస్తే క్లూస్ టీమ్స్ని పిలిపించాము, డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించాము. ఇది మేబీ వాళ్ళే పడిపోయి చనిపోయినాగా మనకి కనపడలేదు. సో ఇమీడియట్లీ మర్డర్ సెక్షన్స్లో మేము కేసు నమోదు చేశాము.